దేవుని బిడ్డలారా, దేవునికి ఇస్తే ఏమవుతుంది? ఇచ్చే దాని గురించి నేను ఎక్కువ చెప్పడం లేదు, ఇంటికి వెళ్ళి కావాలంటే మీ బాగానే చదువుకోండి. ఇస్తే ఏమైందే అదే నేను హైలైట్ చేయాలనుకుంటున్నాను. ఇచ్చే బుద్ధి అంటే నీ దగ్గర ఏదైతే ఉందో అది దేవుని మందిరం కొరకు, దేవుని సేవ కొరకు. దేవుని బిడ్డలారా, రెండు రకాలుగా సేవ ఏంటి తెలుసా? సేవ ఏంటి తెలుసా? మందిరములో జరిగేటువంటి దాన్ని, గురువారం, ఆదివారం, లేకపోతే మన లైవ్ కార్యక్రమాలు, టీవీ కార్యక్రమం, అవి సేవ. నిర్మాణం జరగడంలో అక్కడ సేవ జరుగుతుంది. మందిరం నిర్మాణం కొరకు ఒకటి, ప్రత్యక్ష గుడార నిర్మాణం కొరకు ఒకటి, ఆ యాజకులు చేసే సేవ కోసం కూడా దేవుడు ఒకటి ఇమ్మన్నాడు. ఎప్పుడైతే ఈ రెండు వాళ్ళు ఇచ్చారో ఏం జరిగింది తెలుసా? 3 కార్యాలు జరిగింటాయండి ఖచ్చితంగా. ఏంటంటే, ఈ నిర్గమకాండం 35వ అధ్యాయంలో దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమన్నాడు. జాగ్రత్తగా వినండి. ప్రత్యక్ష గుడారంలో ఎంత వరకు సేవ జరిగిందంటే 480 సంవత్సరాలు ప్రత్యక్ష గుడారంలో సేవ జరిగింది. అంటే వీళ్ళు ఇచ్చిన దానితో అప్పుడప్పుడే కాదు సేవ జరిగింది. 450 years తర్వాత సొలొమోను దేవాలయాన్ని నిర్మించాడు. అంతవరకు వీళ్ళు ఇచ్చిన దాంతోనే దేవుడు ప్రత్యక్ష గుడారంలోకి వచ్చి ప్రజలతో మాట్లాడేటువంటి వాడు. ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చి ప్రజలతో మాట్లాడేటువంటి వాడు. అంటే నీవు దేవునికి ఇస్తే ఏ రకంగా ఉంటుందో తెలుసా? తరతరములు నీవు ఇచ్చిన దాన్ని దేవుడు వాడుకుంటాడండి. తరతరములు దాని సేవలో వాడుకుంటాడు. దేవుని బిడ్డలారా, అందుకే మన జీవితాల్లో దేవుని సేవకు మనం ఇచ్చేటువంటి వారంగా ఉండాలి. 480 years వరకు ఆ ప్రత్యక్ష గుడారంలోనే దేవుడు దిగి వచ్చి వాళ్ళతో మాట్లాడాడు. ఆ ప్రజలు ఇచ్చిన దాంతోనే దేవుడు ఎక్కడికి దిగి వచ్చాడు తెలుసా? ప్రజలు ఇచ్చిన దాని దగ్గరికే దిగి వచ్చాడు. ప్రజలు ఇచ్చిన దాని దగ్గరికే దిగి వచ్చాడు. నువ్వు ఇచ్చినటువంటిది నీ దగ్గర ఉండకపోవచ్చు, కానీ దేవుని దగ్గర అది కనబడుతుంది. దేవుని బిడ్డలారా, నీ డబ్బు ఒకవేళ మెడికల్ షాప్లో ఇచ్చావనుకో, ఆ తర్వాత మెడికల్ షాప్లోంచి ఆ మెడికల్ షాప్ ఓనర్ తింటాడు, అక్కడికి అయిపోతుంది. అంటే కొన్ని రోజులకు అది అయిపోతుందండి. కానీ దేవుని మందిరం కొరకు నువ్వు ఇచ్చేది 100 సంవత్సరాలు పనిచేయడం ప్రారంభించింది. దేవుని బిడ్డలారా, దేవుని సేవకు నువ్వు ఇస్తే రెండవదిగా ఏం జరుగుతుంది తెలుసా? దేవుడు అంటాడు, ప్రత్యక్ష గుడారం నిర్మించు. మోషే 40వ అధ్యాయం నిర్గమాకాండం చూడాల్సిన పని లేదు, 34 నుంచి 35. నా మహిమ అక్కడ దిగి వస్తుంది. మోషే, నా మహిమ అక్కడ దిగి వస్తుంది. మనుషులు ఇచ్చినటువంటి బంగారము, డబ్బు, వాళ్ళు ఇచ్చినటువంటి వస్త్రాలు, వాళ్ళు తయారు చేసిన దానితో దేవుని మహిమ అక్కడ కనపడిందండి. నాట్ ఓన్లీ 480 years, 480 సంవత్సరాలే కాదు, దేవుని మహిమ ఎక్కడ దిగి వచ్చింది? మనుషులు ఇచ్చిన దాంతో. నీవు ఇచ్చినటువంటి దాని దగ్గరనే దేవుడు తన మహిమను కనపరుస్తాడు. హల్లెలూయా. నువ్వు ఇచ్చింది ఏదో, నీ ఇచ్చేటువంటి బుద్ధి కలిగి, దేవా నేను నీకు ఇస్తున్నాను ప్రభా, నేను నీకు ఇవ్వాలి, నేను నా జీవితంలో ఎన్నో పొందుకున్నా, నీ దగ్గర నేను ఇవ్వాలి ప్రభా, ఇచ్చే బుద్ధితో దేవునికి ఇస్తే ఏం కలుగుతుందో తెలుసా? దేవుని మహిమను అక్కడ నువ్వు చూస్తావు. దేవుని మహిమను అక్కడ చూస్తావు. దేవుని బిడ్డలారా, నాకు అనిపించింది దేవునికి ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం పొందుకున్నారు తెలుసా? ఇచ్చిన తర్వాత బైబిల్లో వ్రాయబడింది, కొంతమంది మేకులు ఇచ్చారంటండి. మేకులు, అది కూడా రాశాడు బైబిల్లో. మేకులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారంట, తుమ్మ కర్రలను తీసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారంట, స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ తీసుకొని వచ్చారంట. 35వ అధ్యాయంలో మీరు చదవండి, అందరూ తీసుకొని వచ్చారు. దేవుని యొక్క వాక్యంలో ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం చివరి వచనాల్లో వ్రాయబడ్డది, ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి. హల్లెలూయా. ఎవరు ఇచ్చినారో నాకు తెలియకపోవచ్చు. కొంతమంది ఎవరి పేర్లు లేకుండా అక్కడ వేసింటారండి, కొంతమంది రాసి వేసింటారు. ఏదైనా సరే ఒకవేళ పేపర్ మీద ఉంటే, ఒకవేళ నేను చూసినటువంటి ఒక వారానికి మర్చిపోతా, లేదా ఒక నెలకు మర్చిపోతా, ఒక సంవత్సరానికి మర్చిపోతా, కానీ బైబిల్లో వ్రాయబడి ఇచ్చిన వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకే వాళ్ళు ఇచ్చినటువంటిది ఎంతమంది ఇచ్చారు, ఏమేమి ఇచ్చారు, ఎలాంటిది ఇచ్చారు, నిర్గమకాండంలో మనకు కనపడుతుందండి. పౌలు భక్తుడు అంటున్నాడు, బైబిల్లోనే కాదు, బైబిల్ తర్వాత, అంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం తర్వాత ఇచ్చిన వారి పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉంటాయి. దేవుని బిడ్డలారా, అందుకు దేవునికి ఇవ్వాలి మనం. 3 విషయాలు చెప్పాను. ఒకటి, 480 సంవత్సరాలు వీరిచ్చిన దాంట్లోనే దేవుడు ఉన్నాడండి. 2, దేవుడు తన మహిమను అక్కడే చూపించాడు, మనుషులు ఇచ్చిన దగ్గరే. 3వదిగా, ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి. నువ్వు దేవునికి ఇస్తే పరలోకంలో ఒక గ్రంథం ఉంది. ఎవరిచ్చారు, ఎంత ఇచ్చారు, దేవుడు రాసి పెడుతుంటున్నాడు.
దేవుడు రాసి పెడుతుంటున్నాడు. ఒకవేళ ఆదివారం ఇంత కానుకొచ్చిందని మేము రాస్తామేమో కానీ ఎవరు ఎంత ఇచ్చారనేటువంటిది డివైడ్ చేయలేం. కానీ బైబిల్లో వ్రాయబడింది, ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీ పేర్లు లిఖించబడినటువంటి స్థలం ఒకటి ఉంది. ఎప్పుడు? దేవునికి ఇచ్చినప్పుడు. ఇచ్చే బుద్ధి ఉంటే 3 విషయాలు. 1, దేవుడు అక్కడ దిగి వస్తాడు. 2, 480 సంవత్సరాలు ఆ పరిచర్యలో దాన్ని వాడుకున్నాడు. 3వదిగా ఆ సహకారుల పేర్లు వ్రాయబడి ఉంటున్నాయి. అందుకే దేవునికి మనం ఇచ్చేవారంగా ఉండాలి, ఇచ్చేవారంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఎందుకు ఈ వాక్యం ఇచ్చాడో నాకు తెలీదు. మన బుద్ధి ఏమన్నా మారిపోతుందేమో ఇచ్చే దగ్గర. నాకు కష్టంగా ఉంది ప్రభా, ఇశ్రాయేల్ అనుకోవచ్చు, ప్రయాణం ఉంది కదా, దేవుడు ఎందుకు మమ్మల్ని అడుగుతున్నాడు? దేవుని బిడ్డలారా, గొనిగే వారి దగ్గర వద్దు, ఇచ్చే బుద్ధి ఉండే వాళ్ళ దగ్గర తీసుకోమోసే. ఎవరైనా డౌట్ పడరా వాళ్ళ దగ్గర వద్దు, ఇచ్చే బుద్ధి ఉంటే వాళ్ళ దగ్గర తీసుకో. నీ బుద్ధిని దేవుడు డబ్బు దగ్గర, బంగారం దగ్గర చూస్తాడు. నీ బుద్ధి ఎక్కడ బయటపడుతుందంటే దేవునికి ఇచ్చే విషయంలో ఖచ్చితంగా 2 శోధనలు వస్తాయండి. ఇచ్చేటప్పుడు దేవునికి ఇస్తే నాకెట్లా, ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా, నాకెట్లా అనుకునేటువంటి బుద్ధితో నువ్వు ఉన్నావంటే ఇవ్వద్దు దేవునికి. దేవుడు ఇంకొకరిని లేపుకుంటాడు. ఎవరిని ప్రేరేపించాలో వాళ్ళని ప్రేరేపిస్తాడు. నా దేవునికి ఇస్తే నా ప్రతి అవసరం తీరుస్తాడని ఇచ్చారా, దేవుడు నీ ప్రతి అవసరమును తీరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక సాక్ష్యాన్ని చెప్పి నేను దేవుని మహింపరచాలని కోరుతున్నా. పరిచర్య ప్రారంభించిన తొలి దినాల్లో ఒక రిటైర్డ్ ఆమె కూడా హాస్పిటల్లో ఆమె ఊడ్చి శుభ్రము చేసేటువంటిది బాత్రూమ్స్. ఆమె పెన్షన్ ఎంత వస్తుందండి? మీరు ఊహించుకోండి ఎంత వస్తుందో. ఆ పెన్షన్లో శ్రేష్టమైన డబ్బు తీసుకొని బ్యాంకులో తన పెన్షన్ పడిన తర్వాత పెన్షన్ అమౌంట్లో నుంచి ఒక శ్రేష్టమైన మొత్తాన్ని తీసుకొని మా ఇంటికి వస్తుందండి. మా ఇంటికి వచ్చి ఆమె ఏం చేస్తుంది తెలుసా? ఇది సేవలో వాడుకో నాయన, ఇది సేవలో వాడుకో. ఆ తర్వాత ఆమె అంటది, నా కొడుకులు ఉన్నారు, వాళ్ళందరూ తాగుబోతులు. ఆమె వయసు పైబడింది. నేను అంటానమ్మా నీకు కష్టం కదా. లేదు, నాకు చాలా జబ్బులు వచ్చేసాయి. ఆ జబ్బుల్లో దేవుడు నీ ద్వారా కార్యాలు చేశాడు. మనం ఇంతకుముందు కరోనాకు ముందు మన మ్యాగజైన్ వచ్చేటువంటిది. ఆమెకు ఒకరోజు తీవ్రమైన గుండెపోటు వచ్చినప్పుడు ఆమెకు ఏం చేయాలని అర్థం కాలేదు. ఆ గుండెపోటు ఎంత సివియర్గా అయిపోయిందంటే మాట్లాడలేక తన మంచం పక్కన మ్యాగజైన్ ఉంటే ఆ మ్యాగజైన్ పెట్టుకొని ప్రభువా నన్ను స్వస్థపరచు అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే మాటలు రాకుండా చచ్చిపోతాను అనుకున్నా. అప్పుడు దేవుడు నన్ను బతికించాడు. మరి ఈ పరిచర్యకి ఇవ్వకుండా ఎట్లా ఉండగలను? దేవుని బిడ్డలారా, ఆమె తన జీవితంలో నమ్మకంగా దేవునికి ఇచ్చింది. నమ్మకంగా తాను ఇహలోక యాత్ర చాలించున్నంత వరకు తనకొచ్చిన తక్కువ మొత్తంలోనే దేవునికి ఇచ్చింది. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు ఇచ్చే బుద్ధి, కొంతమందికి తుమ్మ కర్రలు, బయట ఉండే కర్ర తీసుకొని వచ్చిన బుద్ధి వాళ్ళది, దేవుడు దాన్ని తీసుకున్నాడు. కొంతమంది వాళ్ళ దగ్గర ఉండేటువంటి బంగారం ఇచ్చారు, దాన్ని తీసుకున్నాడు. కొంతమంది మా దగ్గర లేదు, మేము తయారు చేస్తాం, వాళ్ళు వీళ్ళు ఇచ్చింది అన్ని తీసుకొని తయారు చేస్తాం, దాన్ని తీసుకున్నాడు దేవుడు. నీవు ఏ రకంగా ఇస్తున్నావు, నీ బుద్ధి ఏంటి దేవుడు చూస్తాడు. చూచి దానికి తగిన రీతిలో స్పందిస్తాడు. దేవుని బిడ్డలారా, నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు మనం ఈ స్టేట్మెంట్ వింటుంటాం, మానవ సేవయే మాధవ సేవ. ఇప్పుడు రివర్స్ చెప్తాను, దేవుని సేవే మనిషికి మనం సేవ చేస్తాం. దేవునికి ఎప్పుడైతే ఇస్తామో అది మనిషి దగ్గర కూడా వస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ యొక్క నిర్గమాకాండం 35వ అధ్యాయంలో వాళ్ళు దేవునికి ఇచ్చారు. ఒకవేళ 100 సంవత్సరాల తర్వాత వాళ్ళు చనిపోయారు. కానీ 101వ సంవత్సరంలో వాళ్ళ కానుక ఇతరులకు దీవెనకరంగా మారిపోయింది. ప్రత్యక్ష గుడారం దగ్గరికి దేవుడు వచ్చి మాట్లాడేటువంటి వాడు. వాళ్ళేమో గతించిపోయారు, కానీ వాళ్ళ కానుక దేవుని సేవలో ఇతరులకు దీవెనకరంగా వాడబడింది. దేవునికి ఇవ్వడం అంటే ఏంటి తెలుసా? దేవుని సేవలో నీ కానుక ఇతరులకు దీవెనకరంగా మారుతుంది. ప్రత్యక్ష గుడారములో ఎన్నిసార్లు దిగి వచ్చాడో ఇచ్చినటువంటి వారి బుద్ధిని బట్టే పరిచర్య జరిగింది. దేవునికి ఇచ్చే బుద్ధి ఉండాలి. దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవునికి ఇవ్వడానికి
మన దగ్గర ఉండే అవసరతలు అడ్డుగా వస్తాయి. మన దగ్గర ఉండేటువంటి అవసరతలు చాలా అడ్డుగా వస్తాయి. ఒకానొక సందర్భంలో నేను ఒక పరిచర్యకు కొంచెం మొత్తంలో డబ్బు ఇస్తానని నేను ఏమంటాం ఆ కమిట్మెంట్ తీసుకున్నాను. పలానా పరిచర్యకు కొంచెం ఎక్కువ మొత్తంలోనే ఇస్తాను అనుకున్నాను. కానీ ఎందుకో ఏదో కారణాన్ని బట్టి నేను మర్చిపోయాను. ఆ తర్వాత 1 నెల అయిపోయింది, 1 సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయింది, 4 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది, మర్చిపోయాను. ఇక మెల్లిగా నాకు ఆర్థిక ఇబ్బందులు రావడం ప్రారంభించాయి. ఎందుకో కొద్ది రోజుల జీతం వచ్చి, అప్పుడు పనిచేసే వ్యక్తిని కదా, జీతం వచ్చిన కొన్ని రోజులకే డబ్బు అయిపోయేటువంటిది, చాలా కష్టం అయిపోయేటువంటిది, చాలా టైట్గా ఉండేటువంటిది. నాకు అనిపించింది ఇన్ని సంవత్సరాలు లేనటువంటిది ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎక్కడో తప్పు జరిగింది. ఆలోచన చేస్తూ దేవా ఎక్కడో. ఆ తర్వాత ఒకానొక మీటింగ్కి నేను వెళ్ళానండి. అప్పుడు నేనేం వాక్యం చెప్పలేదు, అక్కడ వేరే సహోదరుడు వాక్యం చెప్తున్నాడు. ఆ వాక్యంలో ఆయన చెప్పినటువంటిది ఏంటంటే, నీ దగ్గర ఆర్థిక ఇబ్బందులు ఒకటి వచ్చాయంటే చాలా కారణాలు చెప్తూ ఒక మాట అన్నాడు, ఎక్కడైనా దేవునికి మొక్కుకొని ఇవ్వకపోతే అక్కడ బ్రేక్ పడుతుంది అన్నాడు. అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చిందండి, అరే ఇన్ని సంవత్సరాలు మర్చిపోయాను ఆ పరిచర్యకి ఇవ్వాలని. నెక్స్ట్ మంత్ శాలరీ వస్తున్నగానే చాలా ఎక్కువ మొత్తం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు నాకు అనిపించింది, ఇస్తే ఈఎంఐలు ఉన్నాయి, ఖర్చులు ఉన్నాయి, సేవకి ఇవ్వాలా, ఆదివారం కానుకలు వేయాలా, దాంట్లో 10వ భాగం తీయాలా, ఇస్తే ఎట్లా? వెంటనే ఏమి ఆలోచించకుండా ఆ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేశాను. దేవుని బిడ్డలారా, అప్పటి నుంచి ఇతరులకు ఇచ్చేటువంటి వ్యక్తిగానే దేవుడు ఉంచాడే కానీ చేయి చాచే వ్యక్తిగా ఎప్పుడు దేవుడు ఉంచలే. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని దగ్గర మొక్కుకున్నటువంటిది ఇచ్చి తీరాలి. వీళ్ళు అనుకున్నారు, దేవుడు మమ్మల్ని అడుగుతున్నాడా? మమ్మల్ని దేవుడు అడిగేది? ఐగుప్తులను అడగొచ్చు కదా, పక్క దేశాలను అడగొచ్చు కదా, మమ్మల్ని అడుగుతున్నాడు ఏంటి దేవుడు? అరణ్యంలో తిరిగే వారిని మమ్మల్ని అడుగుతున్నాడే అనలేదు. దే బిగాన్ టు గివ్ టు ద లార్డ్. దేవుని బిడ్డలారా, మోషేకు దేవుడు అంటున్నాడు, ఇచ్చే బుద్ధి కలిగిన వారు ఉంటారు, వాళ్ళు ఇస్తారు. మోషే, ఇచ్చే బుద్ధి లేని వాళ్ళు ఇచ్చినట్టుగా యాక్షన్ చేస్తారు, ఇవ్వరు. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇచ్చే బుద్ధి కలిగిన వారంగా మనం మార్చబడుదుముగాక. మొదటిగా వాదించనటువంటి బుద్ధి, రెండవదిగా దేవునికి ఇచ్చే బుద్ధి. 3వ భాగాన్ని చూపించి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం మన సిరీస్లో 12వ బుద్ధి ఇది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 3-4 వచనం. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధిలలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. చాలు. ఇక్కడ మనకందరూ తెలుసు, బుద్ధి కలిగిన కన్యకలు 5 మంది, బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు 5 మంది, బుద్ధి కలిగిన వారు 5 మంది. నాకు అనిపించింది, వాళ్ళకు బుద్ధి కలిగిన వారని దేవుడు ఎందుకు పేరు పెట్టాడు? దేవుని బిడ్డలారా, అసలు దీని బ్యాక్గ్రౌండ్ మనకు తెలుసు. యేసు ప్రభు పెండ్లి కుమారునిగా రాబోతున్నాడు. పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వీళ్ళు వెళ్ళాలి. ఎప్పటికీ బైబిల్ కాంటెక్స్ట్లోనే చూడాలి. పెళ్ళి అంటే మనకేముంటుందండి? పెళ్ళి అంటే పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు, సూటు, వేయిలు, ఇదే ఉంటుంది. కానీ పెళ్ళిలో ఎక్కడైనా దివిటీలు ఉంటాయా? మన పెళ్ళిలో దివిటీలు ఉండవు. మన పెళ్ళిలో వేరొకటి ఉంటాయి. కానీ బైబిల్లో ఉండేటువంటి ఈ పెళ్లి కుమారుని దగ్గర దివిటీలు ఉన్నాయి. క్యాండిల్స్ కాదు, లేకపోతే బుడ్డి కాదు, దివిటి వేరు, ల్యాంప్ వేరు. ఇంగ్లీష్లో ల్యాంప్ అని ఉంటుంది. ల్యాంప్ అంటున్నా కానీ మనకు వచ్చేటువంటి తలంపు ఏంటంటే, పాతకాలంలో ఉండేటువంటి బుడ్డీలు, అంటే దానికి ఒక ఒత్తి ఉంటుంది, కింద కిరసనాయిలు ఉంటుంది. అది కాదు ఇక్కడ. దివిటి బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. దివిటీలు పట్టుకున్నటువంటి వారు బుద్ధి కలిగిన వారంట. దివిటీలు కలిగినటువంటి వారు ఇంకొక బ్యాచ్ ఉన్నారంటే వాళ్ళు బుద్ధి లేని వారంట. ఎక్కడ వాళ్ళు బుద్ధి లేని వారు బుద్ధి కలిగిన వారుగా మారిపోయారంటే 10వ వచనాన్ని చదువుదాం. అక్కడ ఎందుకు వాళ్ళు బుద్ధి కలిగిన వారు బుద్ధి లేని వారు కనపడుతుంది. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు పోయిరి. ఎందుకు బుద్ధి కలిగిన వారంటే, బుద్ధి కలిగిన వారికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే, దివిటీలు పట్టుకున్నటువంటి వాళ్ళు కాదు, వాళ్ళు
సిద్ధపడి ఉన్నవారు. బుద్ధి కలిగిన వారిని దేవుడు ఎందుకు పేరు పెట్టాడంటే వాళ్ళు సిద్ధపడినటువంటి వారు. దేనికోసం సిద్ధపడ్డారు? ఏ టైంలోనైనా పెళ్లి కుమారుడు రాని ఆ దివిటీలు వెలిగించుకొని పెళ్లి కుమారుడితో పాటు పెళ్లి విందులోనికి వెళ్ళిపోతాం. పెళ్లి విందులోనికి వెళ్ళాలంటే సిద్ధపడిన దివిటీలు కలిగిన వారుగా ఉండాలి. అంటే నాకు అనిపించింది వాళ్ళ దివిటి ఉంది, ఇద్దరి దగ్గర దివిటీలు ఉన్నాయి, కానీ ఒక 5 మంది దగ్గర దివిటీలు ఉన్నాయి, అవి ఆరిపోయేటువంటి దివిటీలుగా ఉన్నాయి. వాళ్ళు సిద్ధపడినటువంటి దివిటీలు కలిగినటువంటి వారు. మిగిలిన 5 మంది ఉన్నారు, వాళ్ళు సిద్ధపడిన దివిటీలు కలిగినటువంటి వారు. అంటే వాళ్ళ యొక్క దివిటీలు ఆరిపోతున్నాయి బుద్ధి లేని వారి. సిద్ధపడి బుద్ధి కలిగిన వారి దివిటీలు వెలుగుచూ ఉన్నవి. దేవుని రాకడలో ఎవరు బుద్ధిమంతులుగా కనపడతారంటే, పరలోకంలో నుంచి దేవుడు పెళ్లి కుమారుడుగా భూలోకానికి వస్తే నీవు ఈ లోకంలో నుంచి దేవుని కొరకు ఎత్తబడేటువంటి వధువు సంఘంగా నువ్వు ఉండాలి అంటే నీ జీవితంలో సిద్ధపడాలి. దేనికోసం సిద్ధపడాలి? నీ యొక్క దివిటి వెలుగుచూ ఉండాలి. ఆరిపోయినటువంటి దివిటిగా ఉండిపోకూడదు. అంటే ఆరిపోయేటువంటి జీవితాలుగా ఉండే అవకాశాలు 100% ఉన్నాయని అర్థం. దేవుని రాకడలో ఆరిపోయిన దివిటీలు కలిగిన వారుగా, ఆరిపోయేటువంటి స్థితిగతుల్లోనికి వెళ్ళేటువంటి వారు బుద్ధి లేని వారు. ఆరిపోకుండా దివిటీలతో సిద్ధపడినటువంటి వారు బుద్ధి కలిగిన వారు. అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళ దగ్గర ఏముంది తెలుసా? దివిటి ఉంది, దివిటితో పాటు వీళ్ళ దగ్గర నూనె కూడా ఉంది. వాళ్ళ దీపాన్ని, వాళ్ళ దివిటిని వెలిగించేటువంటిది ఒకటి ఉంది, వాళ్ళ దివిటి ఆరిపోకుండా కాపాడబడేటువంటిది ఒకటి ఉంది. కానీ వీళ్ళ దగ్గర దివిటి ఉంది, పాత్ర కూడా ఉంది, కానీ వీళ్ళలో సిద్ధపాటు లేదు. ఇది నన్ను దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీకు నాకు ఉండవలసిన బుద్ధి ఏంటి తెలుసా? ఆయన రాకడ కొరకు సిద్ధపడినటువంటి బుద్ధి. సిద్ధపడినటువంటి బుద్ధి. ఒకవేళ ఎప్పుడు దేవుడు వచ్చినా సిద్ధపడినటువంటి బుద్ధి మనం కలిగి ఉండాలి. అంటే బైబిల్లో వ్రాయబడింది చూడండి, అక్కడ ఒక మాట చూపిస్తాను. బుద్ధి లేనివారు 25వ అధ్యాయం 3వ వచనం, బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్దెలలో నూనె తీసుకొని పోయిరి. అంటే ఎవరి దివిటి వాళ్ళది, ఎవరి పాత్ర వాళ్ళది, ఎవరి నూనె వాళ్ళది, ఎవరి వెలుగు వాళ్ళది. నా దివిటీతో ఇంకొక దివిటి వెలగడానికి వీల్లేదు, నా నూనెతో ఇంకొకరు నూనె వెలగడానికి వీల్లేదు. నా పాత్ర నాదే, నా దివిటి నాదే, నా నూనె నాదే. అంటే నేను సేవ చేస్తున్నాను కాబట్టి నా పిల్లలు పరలోకానికి పోతారా? నా భార్య పరలోకానికి పోతుందా? నా కుటుంబం పరలోకానికి పోతా? పోదు. దేవుని రాకడలో ఎత్తబడ. నీ దివిటి వెలగాలి, నీ దగ్గర సిద్ధపాటు ఉండాలి, నీ దగ్గర నీ నూనె ఉండాలి, నీ దగ్గర నీ పాత్ర ఉండాలి, నువ్వు సిద్ధపడి ఉండాలి. అంతే తప్ప నేను చర్చికి వచ్చాను కాబట్టి పరలోకం, శుద్ధ అబద్ధం. నేను నా కుటుంబం అంతా వేరుగా ఉన్నప్పటికీ మా ఇంట్లో ఒకరు చర్చికి వెళ్తున్నారులే, వాళ్ళని బట్టి నేను ఏదో పరలోకానికి వెళ్తా. పరలోకంలో షేరింగ్ ఉండదు. పరలోకానికి ఎంటర్ కావాలంటే, పెళ్లి విందులోనికి వెళ్ళాలంటే నీ దివిటి నీది, నా దివిటి నాది, నా వెలుగు నాది, నీ వెలుగు నీది, నీ పాత్ర నీది, నా పాత్ర నాది. షేరింగ్ ఉండదు. భక్తి జీవితంలో షేరింగ్ ఉండదు. జాగ్రత్త. భార్యాభర్తలను ఏక శరీరంగా దేవుడు చూస్తాడు, కానీ ఎత్తబడే గుంపులో మాత్రం భర్తే, భార్య. అందుకే బైబిల్లో రాయబడింది, భార్యాభర్తలు ఇద్దరు పడుకుంటే భర్త ఎత్తబడతాడంట, భార్య విడబడుతుందంట. ఇద్దరు విసలు తిరుగుతూ ఉంటారంట, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడబడతారంట. ఇద్దరు పొలంలో ఉంటారంట, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడబడతారు. ఎందుకు? ఒక వ్యక్తిలోనే సిద్ధపాటు, ఒక వ్యక్తిలోనే సిద్ధపాటు లేనితనము. నీ జీవితంలో డోంట్ ఎక్స్పెక్ట్ థింగ్స్ అగెయిన్స్ట్ బైబిల్కి వ్యతిరేకంగా నువ్వు కోరికలు కలిగి ఉండొద్దు. నేను చర్చికి వెళ్తున్నా, నేను పాటలు పాడుతున్నా, నేను వాక్యం చెప్తుంటున్నా, నేను ఇంకొకరు దానిపైన కాదు. బైబిల్లో వ్రాయబడింది. బైబిల్ ఈ యొక్క వెలుగు, మన వెలుగు దేంతో పోల్చబడింది తెలుసా? మన రక్షణతో పోల్చబడింది. నా రక్షణ నేను కాపాడుకోవాలి. చాలా సందర్భాల్లో ఫలానా సంవత్సరం రక్షించబడినానంటాం, కానీ ఆ రక్షణను మనం కాపాడుకోవాలి. నేను ఫలానా సంవత్సరం ఫలానా తేదీన బాప్తిసం పొందాను, కానీ దాన్ని నువ్వు ఎంతగా కాపాడుకుంటూ వచ్చావు, అది చాలా ఇంపార్టెంట్. అందుకే బైబిల్లో మనం గమనిస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. 12వ వచనం మనం ఏ రకంగా జీవించాల్సింది అక్కడ రాయబడింది. ఫిలిప్పీ 2:12. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలం మందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను రక్షణ ఏంటంట? అయిపోయినటువంటిది కాదు. పలానా రోజు బాప్తిజం పొందన్నా, పలానా సంవత్సరం
కొనసాగాలి. ఆ రక్షణ కొనసాగాలి అంటే దేవుడు అంటున్నాడు, రెండు ఉండాలి. భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను మీరు కొనసాగించుడి. అంటే వీళ్ళు ఏమనుకున్నారు తెలుసా? మేము యేసు ప్రభు కోసమే, పెళ్లి కుమారుని కోసం ఎదురు చూస్తుంటున్నాం, మాకు దివిటీలోనే మేము పోతాం. కానీ బైబిల్లో వ్రాయబడింది 5 మంది బుద్ధి లేని వారు. ఎందుకు తెలుసా? వాళ్ళు సిద్ధపాటు లేరు, వాళ్ళ భయం లేదు. ఒకవేళ లేట్ అయితే నేను ఏ రకంగా ఉండాలి, ఆ భయం లేదు, ఆ వణుకు లేదు. వాళ్ళు దే ఆర్ క్యాజువల్. బైబిల్లో వ్రాయబడింది అందరూ కునికి నిద్రించారంట. పెళ్లి కుమారుడు వచ్చాడని కేక వినబడుతుండగానే 5 మంది విడవబడ్డారు, 5 మంది ఎత్తబడ్డారు. ఇది నన్ను దేవుడు అంటున్నాడు, నీ సొంత రక్షణ ఉందా? నీకై నువ్వు దేవుని దగ్గర పాపాలు ఒప్పుకొని, నీకై నువ్వు దేవుని దగ్గర సరి చేసుకొని, నీకై నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వ్యక్తివైతే నువ్వు బుద్ధి కలిగిన వ్యక్తిగా దేవుని రాకడలో ఎత్తబడతావు. అదర్వైజ్ నా సొంత రక్షణను నేను ఈ రోజు వరకు కాపాడుకొని నెక్స్ట్ మంత్ నా సొంత రక్షణ విషయంలో నేను జాగ్రత్త లేకుండా నా సొంత రక్షణని భయముతో వణుకుతో కొనసాగించకపోతే నా జీవితంలో నేను విడవబడతా. దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో ఏమనుకుంటారు తెలుసా? ఫలానా దినం రక్షించబడిన, రక్షణ అనేటువంటిది ఇంకేం కాదులే అనుకుంటారు. సారీ, రక్షించబడిన నీవు అజాగ్రత్తగా భయము వణుకు లేకుండా ఉంటే, నీ రక్షణను కొనసాగించకుండా ఉంటే, నీ రక్షణను ఆగిపోయి ఉంటే, బుద్ధి లేని 5 మంది కన్యకలుగా విడవబడతామే తప్ప ఎత్తబడే ఛాన్స్ మాత్రం ఉండదు. బుద్ధి అంటే ఏంటి తెలుసా? నీ సొంత రక్షణను భయముతో వణకుతో. ఎందుకండి ఆ మాట రాయబడింది? భయము వణకు అంటే సాతాను ఎప్పుడెప్పుడు నీ రక్షణను దొంగిలించి నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకుండా, నీవు చేసుకున్న తీర్మానాలు కట్టుబడి జీవించకుండా నీవు ప్రక్కకు వచ్చేటట్లు చేస్తున్నాడు. భయముతో వణకుతో నీ సొంత రక్షణను కొనసాగించు. ఈరోజు మన జీవితాలు ఏమైపోయాయి తెలుసా? వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నేను రక్షించబడినాను, నేను పరలోకానికి వెళ్తాను. ఎప్పుడు? భయముతో వణుకుతో నీ సొంత రక్షణను కొనసాగిస్తే. ఇఫ్ యు ఆర్ కేర్లెస్ అబౌట్ యువర్ లైఫ్, ఇఫ్ యు ఆర్ నాట్ వరీడ్ అబౌట్ యువర్ సాల్వేషన్, నీ సొంత రక్షణను కాపాడుకోలేని వ్యక్తివైతే, దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మన జీవితంలో మనం విడబడతాం. దేవుడు అంటున్నాడు, లోతు బయటికి రా. లోతు రాలేకపోతే దేవుడు చేయి పట్టుకొని నడిపిస్తే, దేవుడు చేయి పట్టుకొని నడిపిస్తుంటే లోతు భార్య భయం లేదండి ఆమెకు. వెనక ఉప్పు స్తంభం అయిపోతావు, అది చూస్తే నీవు విడబడతావు అని చెప్పినా కూడా భయం లేదు ఆమెకు. వెనక్కి తిరిగి చూసింది. ఏమవుతుందిలే అనుకొని వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఇది నా సొంత రక్షణను కొనసాగించు. ఎట్లా? భయముతో వణకుతో. ఎట్లా కొనసాగించాలి? భయపడేటువంటి వ్యక్తి, వణుకుతున్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? అదే వచనం పైలోనే ఫస్ట్ లైన్లో ఉంటుంది, 2వ అధ్యాయం 12వ వచనం, ఫిలిప్పీ 2:12. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులయున్న ప్రకారం ఏముండాలంట? భయముతో సొంత రక్షణను కొనసాగించే వ్యక్తి, వణుకుతో సొంత రక్షణను కొనసాగించేటువంటి వ్యక్తి జీవితంలో విధేయత ఉంటుంది. ప్రతిరోజు నేను దేవునికి విధేయత చూపించాలి, ప్రతిరోజు వాక్యానికి విధేయత చూపించాలి, వాక్యంలో ఉన్న ప్రకారం నేను జీవించాలి. వాళ్ళు మాత్రమే సొంత రక్షణను కాపాడుకుంటారు, కొనసాగుతారు, దేవుని రాకడలో ఎత్తబడతారు. అంతే తప్ప సొంత రక్షణ, నీ సొంత రక్షణ గురించి నువ్వు ఎంత జాగ్రత్త తీసుకుంటున్నావు, సొంత రక్షణ గురించి ఎంతగా భయపడుతున్నావు? అమ్మో ఎక్కడైనా తప్పు చేస్తానేమో, ఎక్కడైనా పడిపోతానేమో. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఈరోజు తట్టి లేపుతున్నాడు దేవుడు. దేవుని రాకడ ఎప్పుడో ఎవ్వరికి తెలియదు. నో బడీ నోస్. నీ సొంత రక్షణను ఎంత భయభక్తులతో కొనసాగిస్తున్నావు? పరీక్షించుకుందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం. నా ఎదుట ఉన్నప్పుడే కాదు, చాలా సందర్భాల్లో మనుషుల ఎదుట చాలా పర్ఫెక్ట్గా కనపడతాం, కానీ మన సొంత విషయాల్లోకి వస్తుండగానే భయము వణుకు లేకుండా మనం జీవిస్తూ ఉంటాం. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు బుద్ధిమంతుడవైతే, బుద్ధిమంతురాలవైతే, నీవు మంచి బుద్ధి కలిగిన వ్యక్తివైతే కొనసాగించు సొంత రక్షణను భయముతో వణుకుతో. సొలొమోను చివరి దినాల్లో ఇది లేక భయంకరంగా పడిపోయాడు. సొలొమోను దగ్గర దేవుడు జ్ఞానం ఇచ్చాడు, పరిపాలన చేశాడు. ఆ పరిపాలనలో, అధికారంలో, దేవుడిచ్చిన జ్ఞానంలో విర్రవీగుతూ తనకు ఇష్టం వచ్చినటువంటి 100 మందిని పెళ్లి చేసుకొని పాపములో జీవిస్తూ వాళ్ళ భార్యలు అతని హృదయాన్ని తిప్పగా విగ్రహారాధన వైపు వెళ్ళిపోయి భ్రష్టుడుగా మారిపోయాడు.
ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో అలాంటి పరిస్థితి రాకుండా మనం బుద్ధి కలిగిన కన్యకల్లాగా నీ దివిటిని నీవే కాపాడుకోవాలి. నీ దివిటిని నువ్వే కాపాడుకోవాలి. నీ భర్తది తర్వాత, నీ పిల్లలది తర్వాత నన్ను నేను కాపాడుకోవాలి. మొట్టమొదటిగా నేనెక్కడైనా పడిపోతానా, నేనెక్కడైనా తప్పిపోతానా, నేనెక్కడైనా దేవునికి అవిధేయతగా మారిపోతాను, నేనెక్కడైనా నా సొంత రక్షణను నేను భయముతో వణుకుతో కాపాడుకుంటే తప్ప నేను చివరి దినాన ప్రభు బిడ్డగా నేను కనబడలేను. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, మొదటి వారు ఏమవుతారు? కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు, సత్యవంతుడమైన దేవానికి వందనాలు, సైన్యములకు అధిపతివైన దేవానికి వందనాలు. తండ్రి, ఈ దినాన నీ ఎదుట మేము బుద్ధి లేని వ్యక్తులుగా కనబడుతున్నాం ప్రభా. లోకంలో మేము బుద్ధిమంతులుగా ఉండవచ్చు నాయనా, కానీ నీ వాక్యం అనే అర్థంలో మేము బుద్ధిహీనులుగా ఏమన్నా మారిపోయి ఉండే పరిస్థితులు మాకు కనబడుతూ ఉన్నాయి నాయనా. మా జీవితాల్లో తను ఎక్కడ మా బుద్ధి చెడిపోయిందో మాకు తెలుసు, మీకు తెలుసు ప్రభా. యేసయ్యా, యేసయ్యా, తండ్రి, నీ సన్నిధానంలో ఎంతమంది నా బుద్ధిని మార్చు, నా బుద్ధి మార్చు, నా బుద్ధిలో మార్పులు రావాలి, నా స్వభావంలో మార్పులు రావాలి, నా తలంపులో మార్పు రావాలి, నా ఊహల్లో మార్పు రావాలి, నా తీర్మానంలో మార్పులు రావాలి అని ఎవరైతే అడుగుతున్నారో నాయనా దేవా, ప్రతి ఒక్కరు దర్శించబడుదురుగాక, ప్రతి ఒక్కరు దర్శించబడుదురుగాక, ప్రతి ఒక్కరు దర్శించబడుదురుగాక, ప్రతి ఒక్కరు దర్శించబడుదురుగాక. మేము ఒక్కొక్కరము తండ్రి నీ వాక్యమును బట్టి బుద్ధిమంతులుగా మార్చబడుదుముగాక. మా సాతాను సంబంధమైన బుద్ధులు తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక. మేము బుద్ధిమంతులుగా మీ సన్నిధానంలో కనబడుదుముగాక. మీ రక్తమే మమ్మల్ని కడుగునుగాక. భయముతో వణుకుతో జీవించే క్రైస్తవ జీవితం మాకు కావాలి ప్రభా. భయముతో వణుకుతో జీవించే క్రైస్తవ జీవితం మాకు కావాలి ప్రభా. భయముతో వణుకుతో జీవించే క్రైస్తవ జీవితం యేసయ్యా మాకు దయచేయండి ప్రభా. మా బుద్ధి మార్చబడునుగాక, మా బుద్ధిలో మార్పులు వచ్చునుగాక. వాక్యానుసారమైన మీ బుద్ధి మేము కలిగి జీవించుదుముగాక. దేవ, 12 రకాలుగా మా బుద్ధులు మార్చబడాలని మీరు మాతో సెలవిచ్చారు ప్రభా. ఎక్కడ మార్పు చెందాలనో అక్కడ మార్పు చెందుదుముగాక, ఎక్కడ లోబడాలనో అక్కడ లోబడుదుముగాక, ఎక్కడ తగ్గించుకోవాలో అక్కడ తగ్గించుకుందుముగాక, ఎక్కడ యథార్థంగా ఉండాలో అక్కడ మేము యథార్థంగా ఉందుముగాక. మా జీవితాలు మార్చబడినట్లుగా కృప చూపమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, దేవా, నీ రాకడలో ఎవ్వరము కూడా బుద్ధి లేని వ్యక్తులుగా విడవబడకుండా బుద్ధి కలిగిన వ్యక్తులుగా మా సొంత రక్షణను భయముతో వణుకుతో కొనసాగించే కృపను అనుగ్రహించుమని ప్రార్థిస్తూ యేసయ్య నామముందు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామముందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చ్లో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు
మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9885669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.